ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నేను అనుకుంటాను వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం సార్ మళ్ళీ సీఎం అవుతారు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు మేము ఇది ఫామ్లో ఉన్నాం అదే అంటున్నాం. అంతేలేండి, ఇప్పుడు ఏదో పబ్లిసిటీ మీడియా పబ్లిసిటీ ఉందని చెప్తే గ్రౌండ్ రియాలిటీ వేరు ఉంటుందండి. ఇక్కడ మాట్లాడుకునేది వేరు ఉంటుంది, గ్రౌండ్ రియాలిటీ వేరు ఉంటుంది. అంటే అభివృద్ధి ఏం చేయలేదు అంటారు కదా జగన్. అవును, జేఎస్డబ్ల్యూ పెట్టాడు కదా జమ్మలమడుగులో, అది అభివృద్ధి కాదంటారా? 10,000 కోట్లతో బందర్ పోర్టు అభివృద్ధి కాదంటారా? మూలపేట పోర్టు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అభివృద్ధి కాదంటారా? వాళ్ళు చెప్పుకునే కానీ చాలా ఉన్నాయి, చెప్పుకునే. ఓన్లీ పథకాల వరకే ఇదేంది, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. 1,30,000 పోస్టులు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు నోటిఫికేషన్లు, అవి ఉద్యోగాలు కాదంటారా? గ్రామ వాలంటీర్లు కూడా ఏదో 5,000 జీతం ఇచ్చినా కానీ వాళ్ళ ఉద్యోగం ఉన్నట్టే కదా అది. అంటే చదువుకున్న వాళ్ళకి అసలు ఏం లేదంటున్నారు కదా. చదువుకున్న లేదు, తెలంగాణలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు గురించి కాదు సమస్య, అది కాదు ప్రాబ్లం. ఎంతమంది నోటిఫికేషన్ ఇస్తారు చెప్పు? డిఎస్సీలో నోటిఫికేషన్ ఎంతమందికి ఇస్తారు చెప్పండి? 10,000 20,000 పోస్టులు ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు 4 లక్షలు 3 లక్షల మంది ఉంటారు నిరుద్యోగులు, డిఎస్సీ చదివిన వాళ్ళు. అందరికీ రాదు కదా. రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయంట కదా. రోడ్లు ఎన్నిసార్లు సంవత్సరాలని చెప్తారు సార్, రోడ్లన్నీ. అరే రోడ్లు అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయేదంతా. వర్షాకాలంలో కూడా రోడ్లు, ఎండాకాలంలో కూడా రోడ్లు సరిగ్గా ఉండవా? ఏందండి ఇది అసలు, చాలా టూ మచ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అయితే. చంద్రబాబు నాయుడు పరిపాలన ఇంతకుముందు జగన్ పరిపాలన మధ్య తేడా అంటే ఏం చెప్తారు? అదే సార్, జగన్ వచ్చినాక చాలా పనులు చేసేది. మొత్తం అమ్మఒడని, ఆ పథకాలు ఈ పథకాలన్నీ మంచిగా డెవలప్మెంట్ ఉంది. స్కూల్స్ కానీ అవి కానీ డెవలప్మెంట్ మంచిగా. అంటే ఈ నవరాత్రుల ద్వారా జనాలకి డబ్బులు పంచిపెట్టడం అంతవరకు న్యాయం. ఈ డబ్బులతో నోటిఫికేషన్లు కానీ ఉద్యోగాలు కానీ ఇస్తే బాగుంటుంది కదా అంటున్నారు. దాని గురించి చెప్తున్నారు. అంటే మంచిగా ఉంది సార్, ఇక పరిపాలన మంచిగా ఉంది. నెక్స్ట్ జగన్ అవుతుంది. నెక్స్ట్ ఎవరు వస్తారంట? జగన్ వస్తారు. జగన్.